అందరికీ నమస్తే. ఇక జిగెలని వచ్చిందంటే జిగెల్ జిగెల్ ఆర్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగెలని ఆర్తలు చూసేదే గాని ముందుగా హెడ్లైన్స్. ప్రైవేటు బడుల చదువు ఫస్ట్, సర్కారు బడిలా కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకో మరి లాస్ట్. మామిడికాయలకు కెమికల్ రంగులు డేంజర్ అని పట్టుకున్నారు మళ్ళా పోలీసులు. తమిళం పువ్వు పార్టీ అన్నమలై సార్కు తక్లీఫు, సారు మాటలు అవుతున్నాయి మళ్ళా ట్రెండింగ్. ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే వాట్సాప్ గ్రూప్ లా మెసేజ్, అల్కగా అవుతున్నారు మళ్ళా ఎస్కేప్. ఈ గొగ్గిప్పుడు రాష్ట్రంలో సర్కార్ బడుల చదువుల పరిస్థితి ఎట్లున్నదంటే చదువు సారెడు పల్పాలు దోషడు అన్నట్లే ఉన్నది. అరే ప్రైవేటు బడులలో 10,000 జీతం తీసుకొని ఏ పరీక్ష రాయకుండా ఏ పరీక్ష పాస్ కాకుండా గాడ పంతులు చదువు చెప్తే పిల్లలేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అన్ని పరీక్షలు రాసి అన్ని పరీక్షలు పాస్ అయ్యి లక్షల జీతం తీసుకొని మన పంతులు చదువు చెప్తే ఇక 7వ తరగతి పిల్లగానికి 3వ తరగతి పుస్తకం చదవనికే వస్తలేదు. గిదేం పద్ధతి లెక్క గిదేం లెక్క అని ప్రతిపక్ష లీడర్లు మాట్లాడలేరు. ఇక సీఎం సారుకి ముచ్చట చెప్పిండు. మన తెలంగాణ మలి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సారు నిన్న ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు ఏవియన్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ను ప్రారంభం చేసిండు. ఇక మరి ప్రారంభం చేసినాక గిట్లా మెచ్చుకున్నాడు. మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు క్యాంపస్ని తీర్చిదిద్దారు. విన్నారు కదా, సారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎట్లు ఉండాలి అనుకున్నాడో అచ్చం అట్లనే ఉన్నదట. ఇక అటెనక మెల్లగా షురూ చేసిండు. ఇక ప్రైవేటు బడులల్లో ఒక్కొక్క విద్యార్థి మీద ఏడాదికి 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అరే మేము సర్కారు తరపున ఒక్కో విద్యార్థి మీద 1,00,000 మీదనే ఖర్చు పెడుతున్నాము. అయినా 6వ తరగతి పిల్లగాడు 3వ తరగతి పుస్తకం కూడా చదువుతలేడు అని చెప్పి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మనసులున్న మాట బయట పెట్టిండు. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరూ లెక్కించడం లేదు. విన్నారు కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితికి తగ్గట్టు ఉన్న ముచ్చట ఉన్నదున్నట్టు చెప్పిండు సీఎం రేవంత్ సారు. ఇక మరి అటెనక సర్కారు బడుల కోసం సాగదీసినట్టు మొత్తం మీద అయితే గిట్లా మాట్లాడుకొచ్చిండు. కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే
పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది. విన్నారు కదా, ముఖ్యమంత్రి సారే చెప్పబట్టే ముఖ్యమైన ముచ్చట గట్లున్నది. మళ్ళా ఇప్పుడు సర్కారు బడుల పరిస్థితి, ఇక సారే చదువుల మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి జరగా సర్కారు బడులను మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళందరూ. ఇగో ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్నంలా తొవ్వ పొంటి పోయినా ఊర్లలా గుట్టల పొంటి పోయినా మస్తు మామిడి పళ్ళు కనిపిస్తాయి. ఇక డైరెక్ట్ సెట్టి మీద పండ్లు తింటే ఉంటుంది, అబ్బా గా ఫీల్ అయ్యేరు. ఇక బంగినపల్లి మామిడి పళ్ళు అయితే మస్తు తీయగుంటాయిలే, గవిట్టి చూస్తేనే నోరు ఊరుతుంది. ఓ జిగెల్రాని, నువ్వు గిట్లా మామిడి పళ్ళ కోసం చెప్తే గిప్పుడే పోయి తినాలని అనిపిస్తున్నది అని అంటారులే. జర్ర ఆగుర్రి, ఆశ కోసం మళ్ళా గోసపడాలే. బయట మామిడి పళ్ళు కొనే ముంగల తినే ముంగల జర్ర చూసుకొని తినుర్రి, లేకుంటే అస్సలకే మోసం వస్తుంది మళ్ళా. అబ్బాబా మామిడి పళ్ళు చూసిర్రా ఎంత నిగలిగలాడుతున్నాయి, గిప్పుడే చెట్ల మీదకి వెళ్ళి తెంపుకొచ్చి ఆయన బాక్సులలో పెట్టిర్రా అన్నట్టే ఉన్నాయిలే. మరి మొత్తం మీద అయితే పండ్ల గోదాంను గాలికన మెయింటైన్ చేస్తున్నారు గీ అన్నలు. ఎన్నో దినాల కింద మామిడి కాయలు ఉన్నప్పుడు తెంపుకొచ్చి మొత్తం మీద బాక్సులలో పెట్టి వాటి మీద అడ్డమైన కెమికల్ చల్లి కాయలను పండ్లు చేసి ఎన్ని దినాలంటే అన్ని దినాలు అమ్ముకుంటున్నారు. మళ్ళా ఇక గవి తిన్న మనము లుక్సాన్ అయిపోతున్నాము. ఈ నడమ అన్ని కల్తీ అవుతున్నాయి, పబ్లిక్ ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయి. ఎట్లయినా మనం పబ్లిక్ ను కాపాడాలి అని పట్నం పెద్ద పోలీసు సారు సజ్జనారు సారు కింది పోలీసులకు చెప్పితే ఇక గాలు గిట్ల తనిఖీలు చేసిర్రు. ఇక ఆ తనిఖీలల్లా గింత చక్కటి మామిడి పండ్లు బయటపడ్డాయి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుతా లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి, అంటే 7 tons ఉంటుంది అప్రాక్సిమేట్. మొత్తం 10 kgsకి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 kgs అయితే 2 వేయాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లను చూసి ఎగబడి కొనేయడం. పబ్లిక్ కూడా ఏం చేస్తారు, ఆ పండ్లు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి, అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి, మీరు అడిగి మరి కొనండి. విన్నారు కదా, మరి గది లెక్క మామిడి పండ్లు అని చెప్పి బయట సంబురంగా కొనుక్కునేటోళ్ళు జర వెనుక ముందు ఆలోచన చేయాలి. అవి చెట్ల మీద వండిన పండ్ల లేకపోతే ఇట్లా కెమికల్తో తయారు చేసిన పండ్ల అని చెప్పి. ఇగ్గో మీరు జూనియర్ ఎన్టీఆర్ సారు సింహాద్రి సినిమా చూసారు కదా, గా సినిమాలో అందరూ సింగమలై అన్న సింగమలై అన్న సింగమలై అన్న అని ఎట్లా అంటారో ఇప్పుడు తమిళం పబ్లిక్ కూడా అన్నమలై అన్న అన్నమలై అన్న అన్నమలై అన్న అంటున్నారు. మరి ఎందుకో అరుచుకుందాం పాండి. తమిళనాడు రాష్ట్రంలో అందరు పబ్లిక్ ఇప్పుడు అన్నమలై అన్న అన్నమలై అన్న అంటున్నారు. మళ్ళా అన్నమలై సార్ మీదనే గతగానం ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకంటారా, మొదటి విడత ఎమ్మెల్యే టికెట్ లిస్టులా అన్నమలై అన్న పేరే లేదు. మళ్ళా పార్టీ కోసం గతగానం కష్టపడే బీజేపీ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి అని మరి గాయనకే టికెట్ రాకపోతే ఎట్లా అని చెప్పి చాలా మందికి బాగానే అరుచుకున్నారు. ఇక అన్నమలై సార్ కూడా బాగానే బాధపడ్డట్టున్నాడు. ఇక ఎన్ని దినాలు బాధపడతాం అనుకున్నాడో ఏమో గానీ ఇక అసలు ముచ్చట ముంగల చెప్తా గానీ ఇప్పుడైతే ఎన్నికలలో పోటీ చేస్తలేను. ఇక బీజేపీ పెద్దలకు కూడా గదే ముచ్చట చెప్పిన. మరి ఎలక్షన్లలో ఎందుకు పోటీ చేస్తలేను, ఏమేం కారణాలు ఉన్నాయో మే 4వ తారీఖు నాడు తమిళం పబ్లిక్ ఓట్లు వేసినాక పొద్దుమికి చెప్తా ఇక అసలు కథ అని చెప్పి మొత్తం మీద అయితే కుండ బద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు మనసులున్న మాట. இந்த மாதிரி நான் தேர்தலில் போட்டியிட விரும்பவில்லை என்கின்ற கருத்து தெரிவித்திருந்தேன். அதே போல் பாரதிய ஜனதா கட்சியினுடைய அகில இந்திய பொதுச் செயலாளர் திரு சந்தோஷ் ஜி அவர்களுக்கும் தலைவர் திரு நிதின் நபீன் அவர்களுக்கும் என்னுடைய கருத்து நான் சொல்லியிருந்தேன். அதனால் கட்சி என்னுடைய கருத்துக்கு மதிப்பளித்து என்னை பிரச்சாரத்துக்கு பயன்படுத்தியிருப்பது எனக்கு மகிழ்ச்சி தான். காரணம், இந்த தேர்தலை பொறுத்தவரை எல்லோருக்கும் பணி செய்கின்றேன். தமிழ்நாடு முழுவதுமே பாரதிய ஜனதா கட்சியினுடைய வேட்பாளர்கள் 27 பேர் இருக்காங்க. அதனால் நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணியுடைய வேட்பாளர்கள் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம், பாட்டாளி மக்கள் கட்சி, ஏஎம்எம்கே, எல்லா கூட்டணி கட்சி, தமிழ் மாநில காங்கிரஸ் எல்லோருக்கும் நான் பிரச்சாரம் செய்வதற்கு தயாராக இருக்கிறேன். அதனால் நான் எனி டே இந்த கடந்த 1 மாதம் 45 நாள்
எந்த ரேஸில் எந்த தொகுதியில் எதையும் நான் யார்கிட்டையும் கேட்கல, அது கேட்கவும் மாட்டேன், அது என்னுடைய பழக்கமும் கிடையாது. என்னுடைய வேலை ஏப்ரல் 21ஆம் தேதி சாயந்தரம் அந்த பிரச்சார டேட்டு முடியும் வரை பிரச்சாரம் செய்வது என்னுடைய வேலை. அதன் பிறகு மற்றதெல்லாம் நான் பேசுகிறேன். ఇక సారు ఈ మాట బయట పెట్టుడుతోని ఇక తమిళనాడు రాష్ట్రంలో ఇక బీజేపీ కష్టమే అని చెప్పి చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు. మళ్ళా ఇక మరి కేంద్రంలో ఉన్న పెద్దలు పెద్ద మనిషిని అన్నమలయ్యను సంలాయిస్తున్నారు అని చెప్పి పెద్ద చర్చ నడుస్తున్నది. ఈ అన్నమలయ్య అన్న మనసు మార్చుకొని ఎలక్షన్లలో పోటీ చేస్తే అంత సదురుకుంటది, లేకపోతే ఇక సగానికి సగం ఓట్లకు తూట్లు పడతాయి అని చెప్పి చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు. ఇక అన్నమలయ్య అన్న ముచ్చట గిట్లుంటే ఇక తమిళం హీరో టీవీకే పార్టీ అధ్యక్షుడు అయితే ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఇగో గిట్ల పాటలు కూడా వాడుతున్నాడు. మళ్ళా నా తన్నందనియాలే నీ ఏళ నమ్మపారే கொஞ்சம் நவுந்தனா இங்க 8 கோடி பேரு மிரல போது ஸ்டேட் எங்க விசில் சத்தம் கேட்டு நல்லவங்க வாழ நீ விசில் கடி ஓட்ட கடைசி நம்பிக்கை மக்களை தேடி வருது, அதை இறுக்கி புடிச்சு ஒரு வரலாறு எழுது. உங்க விஜய் நான் வரேன். పెద్దపల్లి జిల్లా గోదావరికనిలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిరు ట్రాఫిక్ పోలీసులు. ఇగో ఇచ్చంతరం ఏందంటే కొన్ని దినాల సంధి అసలుగా తొవ్వపొట్టు ఒక్కరు కూడా తాగిన సంధి బండి మీద వస్తలేరంట. వావ్, పబ్లిక్ ఎట్లా మారిపోయిరని సీతమ్మ వాకిట్లా సిరిమల ప్రకాష్ రాజ్ ఖుషి అయినట్టు ఇక ఎస్ఐ పోలీసర్ కూడా గట్టనే ఖుషి అయిండు. ఇక లేక ఒక అన్న దొరికితే గప్పుడు తాగుబోతులు అన్నలా నెట్వర్క్ చూసి గాళ్ళ అతి తెలివి చూసి ట్రాఫిక్ పోలీసారే మస్తు పరిషన్ అయ్యారు. మళ్ళా అమ్మరే బిడ్డ, వండుకొని తిన్నోనికి ఒక కూర, అడుక్కొని తిన్నోనికి 60 కూరలు అన్నట్టు కొంతమంది తెలివి గట్లనే ఉన్నది. మళ్ళా ఇంటికాడికి వెళ్ళి బండి తీసుకొని పోతుంటే పోలీసులు ఏడన్నా కనిపిస్తే చాలు, హే ఇక్కడ పోలీసులు ఉన్నారు జర చూసుకొని రండి రా అని చెప్పి పెద్ద వాట్సాప్ గ్రూపే తయారు చేసిరు. మళ్ళీ వాట్సాప్ గ్రూప్ పేరు ఏమనుకుంటున్నారు, పోలీసు మామలు. గట్లనే ఒక అన్న బండి మీద వస్తే గాశారం బాగలేక పోలీసు వాళ్ళకు పట్టుబడ్డాడు. ఇక పట్టుబడితే ఇంకేమున్నది, ట్రాఫిక్ పోలీస్ సారోళ్ళు ఆయన ఫోన్ చెక్ చేసిర్రు. ఫోన్ చెక్ చేయగానే పోలీస్ మామలు అనే గ్రూప్ బయట పడ్డది. ఇక మరి ఆ గ్రూప్లో ఏం చేస్తారో ఎరికే కదా. ఇక తోవపంట వస్తుంటే పోలీసులు కనిపిస్తే చాలు, ఇక టక్కున ఆ గ్రూప్లో మెసేజ్ పెడతారు, అమ్మో గిట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, జర భద్రం రో, మన బండ్లని పోతారు అని చెప్పేటకల్లా ఈ అవతలికెళ్ళి వచ్చేటోడు యువతలకెళ్ళి వీక్తాడు అనమాట. ఇక మొత్తం మీద అయితే గట్లున్నది ముచ్చట. ఇక డైరెక్ట్ గా గ్రూప్ లా టాపిక్ ఎస్ఐ సారే జాయిన్ అయ్యి, ఏం బిడ్డ ఏం సంగతి, మంచిగానే గ్రూప్ తయారు చేసిరు కదా, మా నెట్వర్క్ అంటే మీ నెట్వర్కే ఎక్కువ ఉన్నదని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా గరం అయ్యిండు. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ రా మామా, నా మీద గ్రూప్ పెట్టిరు కదా వాట్సాప్ గ్రూప్, నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరికాని మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండి రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్, నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికిన రాబాయ్. రండి రాబాయ్, 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ఎవరిని వదిలిపెట్టా. ఆగో విన్నారు కదా, మొత్తం మీద అయితే ఏం తెలివి ఏం కథ, గిట్లా చేసుడు ఎంతవరకు కరెక్టు అన్నట్టు మొత్తం మీద గట్టిగానే అరుచుకోవచ్చే. ఇక అందరి ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకున్నా, ఇక చూపిస్తా బిడ్డ మీకు లెక్క అన్నట్టు మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి ఇది ఏడయ్యిందంటే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మన జిగలని అర్థాల ఒక చిన్నదంటే చిన్న బ్రేక్. మన జిగలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? అవునుల్లా, మీకు గీ ముచ్చట ఎరకైందా? గటు ఆంధ్రాలో ఓ పెద్ద లీడరు పాపం ఓ అన్నను పబ్లిక్ అనే శంప మీద మస్తు గట్టి కొట్టిందంట. ఎవరు కావచ్చు? ఇంకెవరు, మన బాలయ్య బాబాయ్ కావచ్చు. ఆయనకు కోపం వచ్చినా దుఃఖం వచ్చినా అస్సలు ఆగదు. నేను మొదలు గట్లనే అనుకున్నా అక్క, కాకుంటే గా లీడరు వేరు, ఈ లీడరు ఏరు. ప్రతిపక్ష పొల్లైనా ప్రజాపక్ష పొల్లైనా స్పీకర్ సారుకు చాలా మర్యాద ఇస్తారు. మళ్ళా
ఓ స్పీకర్ సారు అటుండడు ఇటుండడు, పబ్లిక్ కోసం ఆ కుర్చీలో కూర్చుంటాడు. మరి అసొంటి ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలా ఓ జాతరలా డప్పు కొడుతున్న అన్నను గిట్లా చెంప మీద కొట్టొచ్చునా అని చెప్పి చాలా మంది మస్తు ట్రోలింగ్ చేసిరు మళ్ళా. చూసిరు కదా, ఆంధ్రప్రదేశ్ స్పీకరు అయ్యన్న పాత్రుడు పెద్ద మనిషి గిట్ల ఒక పెద్ద మనిషిని కొట్టుడు ఎంతవరకు కరెక్టు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది మస్తు గరం అయ్యిర్రు. మరి గట్లగా జాతరలో ఎందుకు కొట్టిండో ఏం సంగతో మరి గా దెబ్బలు తిన్నకి పెద్ద మనిషే చెప్తున్నాడు. ఏనుండ్రి అందరికీ నమస్కారం. ఆ అవసరం పొలంలోనే ఏదో కొంచెం మందు మీద ఉన్నాను. మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకేంటంటే చిన్నప్పుడు కానీ ఆల్రెడీ మేము మొదలుతున్నాం. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటోళ్ళు అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలోకి చూస్తున్నారు. మీరు ప్రజలకి ప్రజలు ఎవరు కూడా నమ్మరు. విన్నారు కదా, అసెంబ్లీ పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడి తప్పేం లేదు. ఇక నేను జర్రంతా నిజలున్నట్టే నా కాలు పోయి ఆయనకు తలిగింది, అందుకే కోపంలో కొట్టిండు. ఇక ఆయన తప్పు లేదు, మేము ఎన్నో దినాల సంది కలిసి ఉన్నాం, మాకెంతో సాయం చేసిండు. ఇక గీ ముచ్చట మీద రాజకీయం చేయకుండ్రి అని చెప్పి గీ పెద్ద మనిషి అనబట్టే. ఇక మొత్తం మీద అయితే గీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇక 2 వీడియోలు చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, అరే లీడరు జర నిదానం ఉండాలి, దెబ్బ తగిలితే బెదిరియాలే కానీ కొట్టుడేంది అని చెప్పి. ఇక ఎన్నో ఏళ్ల సంది గా దేవునికి మొక్కుతున్నా, గసలుగా దేవుడు కనిపించడు, నా కష్టాలు తీర్చడు, ఇక నేను బతికి ఎందుకు అక్కడ దస్తా అని చాలా మంది అంటారు. కానీ గాళ్ళకు తెలియని ముచ్చట ఏందంటే దేవుడే మనిషి రూపంలో వస్తాడని. దేవుడు ఏనో లేడు, దేవుడు భూమి మీదనే ఉన్నాడు, దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనుషులను కాపాడుతాడనేది నిజంగా పక్కా అయ్యింది. మళ్ళా అవు గీ పోలీసారు గీ అన్నతోని మాట్లాడుతున్న ముచ్చట ఏంటంటే గీ అన్న అప్పుల పాలయ్యి ఇంటాదులతో మొత్తం కలుపుకొని ఆత్మహత్య చేసుకుందామని చెప్పి కారెక్కి బయటకు వచ్చిండు. ఇక ముచ్చట గల ఇంటామె అలా ఇంటోళ్లకు మెసేజ్ పెట్టింది. ఇక గాళ్ళు ఎంబడే పోలీసులకు చెప్తే ఇక పోలీస్ బండి వేసుకొని వచ్చి రయ్య ఉరుకొచ్చి మొత్తం మీద అయితే ఆత్మహత్య చేసుకునే అన్నను ఆపి గిట్లా మంచి ముచ్చట చెప్పిండు. దానివల్ల ఇంత మంచి బిడ్డలను వదిలేసి నువ్వు వాళ్ళని ఇది చేస్తే ఎట్లా? ఇప్పుడే అట్లా ఉద్దేశం అది అరే వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా, నీకు అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. చూసిరు కదా, ఎస్ఐ కిషోర్ సార్ అయితే మంచి ముచ్చట చెప్పబట్టే గా ముచ్చటకు ఈ అన్న ముసి నవ్వులు నవ్వబట్టే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి ఆత్మహత్య చేసుకునే అన్నది ఏ ఊరంటే పల్నాడు జిల్లా మాచర్ల. ఇప్పుడు సార్ ఇచ్చిన గీ కౌన్సిలింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గీ సారు సమయానికి దేవుని లెక్కొచ్చి 4 ప్రాణాలు కాపాడిండు అని చెప్పి మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా సద్దాం రాని 2 భార్య పిల్లల్ని సద్దాం, మనం ముందాయి సద్దాంపా, మనం బతకలేమని అట్లా చేసి ఆ పిల్లలు ఇంటికి చిన్నపిల్లలాయా. కల్తీ ఇప్పుడు ఏది చూడు కల్తీ అయింది. బయట ఏమన్నా కొందామన్నా ఏమన్నా ముట్టుకుందామన్నా మస్తు భయం అవుతుందిలే. నకల్ మానే కేలియే ఆకిల్ చాహియే అన్నట్టు పొద్దుగల పండ్లు తోముకోనికే వాడే టూత్ పేస్ట్ కూడా ఇడిచిపెడతలేరు. మళ్ళా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏమేమి అమ్ముడు పోతున్నాయో అవన్నీ ఈ నడమ మొత్తం కల్తీ అయ్యి వస్తున్నాయి కదా. ఇక ఇప్పుడేం కల్తీ అయ్యిందంటారా, మనం పొద్దుగాల లేచి పండ్లు తోముకోనికే టూత్ పేస్ట్ వాడతాం కదా, గా టూత్ పేస్ట్ను మొత్తం మీద అయితే ఖతర్నాక్ కల్తీ చేస్తున్నారు. మళ్ళా
ఇక కల్తీ చేసుడు కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు, పెద్ద కంపెనీకే సెన్సోడైన్ కంపెనీకు సూటి పెట్టి సేమ్ అదే బొమ్మతోని అచ్చం అదే డబ్బాతోని కల్తీ టూత్ పేస్టులు తయారు చేస్తున్నారు గిట్లా. చూసిరు కదా, కల్తీ టూత్ పేస్టులు తయారు చేయనికే పెద్ద మిషనే కొన్నారు. అసలు కంపెనీ వాళ్ళన్నా గినిగానం తయారు చేస్తారో లేదో కానీ కల్తీ టూత్ పేస్టులు తయారు చేసేటోళ్ళు ఈ అన్నలు గంటకంటే ఎక్కువనే తయారు చేస్తున్నారు. మళ్ళా ఇక రాత్రి పగలు బాగానే కష్టపడి ఈ అసలు దాంట్లకు నకిలీని ఇరికిచ్చి మొత్తం మీద అయితే అమ్మేటట్టున్నారు. ఇక ఈ ముచ్చట ఢిల్లీ పోలీసులకు ఎరకయ్యి మొత్తం మీద అయితే పట్టుకున్నారు. ఇక పట్టుకున్నారు కాబట్టి జర భద్రమైంది, కానీ లేకుంటే గినిగానం టూత్ పేస్టులు ఎవరి నోట్లో కోతుడలో ఏమో. ఇక సెయ్యి పార్టీలో ఉన్న స్వతంత్రం ఇంకా ఏ పార్టీలు ఉండదు. గా పార్టీలో ఎంత స్వతంత్రం ఉంటుంది అంటే గాంధీ భవన్లో కూర్చొని గాంధీ భవన్లో లీడర్నే అరుచుకుంటారు అంటే సమజ్ చేసుకోర్రి. మన తెలంగాణ సెయ్యి పార్టీలో ఎంత ఫ్రీడమ్ ఉంటుందో మరి ఇప్పుడు ఏమైంది అంటారా ఏంది? గదే లెక్కన ఓ ఎమ్మెల్యే సారు మంచి ముచ్చట చెప్పిండు. మళ్ళా షెయ్యి పార్టీ సీనియర్ లీడరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు ప్రేమతోని గీ ముచ్చట చెప్పిండు. మళ్ళా గది ఏం ముచ్చట అంటే అవతల పార్టీలకు వెళ్ళి యువతల పార్టీలకు వచ్చిన లీడర్లకు పదవులు ఇవ్వద్దు, వాళ్ళు గీయాళ్ళు ఉంటారు, రేపు పొద్దుగల పోతారు. మనము కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులము, మనకు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, గాలను కాపాడుకుంటేనే మళ్ళొచ్చే తప్ప మనం అధికారంలో ఉంటాము, కానీ లేకుంటే అస్సలు ఉండమని చెప్పి ఇద్దరు మంత్రుల ముంగట్ల షెయ్యి పార్టీ పెద్ద మనిషి ముంగల మనుషులున్న మాట బయట పెట్టిండు. మళ్ళా ప్రభుత్వంలో కానీ అధ్యక్షుడు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే, అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే, వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చారు, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవించండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళకు సేవ, వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. ఇన్నరు కదా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు మంచి ముచ్చట చెప్పిండని చెప్పి అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు మస్తు సంబుర పడుతున్నారు. ఇక ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వచ్చి పెత్తనం చేస్తున్నాడు అనే కోపంతోనే మాజీ షెయ్యి పార్టీ లీడరు జీవన్ రెడ్డి సారు పార్టీలకు వెళ్ళి అడుగు బయట పెట్టిండు. ఇక అందరికి ఎరికే, ఇక గట్ల కావద్దని చెప్పి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు గిట్లా చెప్పినట్టున్నాడు అనుకుంటున్నారు మళ్ళీ చాలా మంది. మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయిన ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. గీయాలో మీకోసం వైరల్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్దీ యోషేరి. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఊకనే ఏడిచిండట, గట్టనే ఉన్నది మళ్ళీ గీ ముచ్చట. వరంగల్ జిల్లా సబ్ రిజిస్టర్ 2గా పనిచేస్తున్న దావులూరి ఆనందం అనే సారు ఆనందంగా మొత్తం మీద అయితే సబ్ రిజిస్టర్ గా మంచిగానే పనిచేస్తున్నాడు. మరి సారుకొచ్చే జీతం ఆవగింజంత అయితే సారు దగ్గర ఉన్న ఆస్తులు గుమ్మడికాయ అంత ఉన్నాయి. అరే గిదెక్కడి కథ, గిదెక్కడి లెక్క అని చెప్పి ఏసీ పోలే చూసి మస్తు పరిశాన్ అయ్యారు. మళ్ళా గంతగానం వెనకకేసిండు.
ఇది ఇట్లా వీడియో తీయమ్మా. ఇక సబ్ రిజిస్టర్ 2 ఆనందరావు ఇంట్లో మొత్తం మీద అయితే చెకింగ్ చేస్తే 24,61,540 రూపాయల నికరం పైసలు, 819 గ్రాముల బంగారము, 2 కిలోలన్నర ఎండి. యో గిట్ల మొత్తం మీద అయితే బాగానే ఉన్నాయి. మళ్ళా ఇక గివే కాకుండా మీదికెళ్ళి 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయట. ఇక ఇవన్నిటికీ లెక్క చెప్పాయా సబ్ రిజిస్టర్ 2 ఆనందరావు అంటే ఇక నీళ్లు నమిలిండట. ఇక ఇంకేమున్నది, ఇదంతా కొల్లగొట్టింది అని చెప్పి మొత్తం మీద అయితే ఏసీ బోర్లు బయట పెట్టిండ్రు. ఇక ఈ ముచ్చటెరికైనాక అందరు ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ సేవ చేయాల్సిన వాళ్ళు పబ్లిక్ దగ్గరనే పైసలు గుంజితే ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే గరం అవుతున్నారు. మళ్ళా చూసారు కదా ఎట్లున్నాయి మన జిగల్ రాని ఆర్తలు. జిగల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండురి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.